మా వదినే బాధపడడానికి. నేనేం చేసినా నేనెందుకు కారణం అవుతా? మంది నమ్మి మోసపోతే నాదా తప్పు? వాళ్ళు ఏడేడు అప్పులు చేసిర్రో అవి కట్టడానికేనా నువ్వు ఉన్నది? భూమి అమ్మి కట్టుకోమను, జాగలు అమ్మి కట్టుకోమను, లేకపోతే ఉన్నది కదా ఈ కొంప ఇది అమ్మి కట్టుకోమను. అంతేగాని వాళ్ళు చేసినప్పుడు మనం ఎందుకు కడతాం? మనకేం అవసరం అని కడతాం? ఏం కొన్ని కంపాలన్నీ నాకు పెడతావు? ఇంకో మాట మాట్లాడితే మూతి పనులు నాతాయి. నువ్వు సుఖంగా నీడ పట్టుకుంటావు అంటే ఎవరే కారణం? మా అన్న వల్లనే. నాకు గవర్నమెంట్ నౌకరు రావడానికి ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. అప్పు చేసి మరి నన్ను చదివించిళ్ళు, అవన్నీ నీకు తెలుసా? ఇప్పుడు అమ్మిన భూమి నా వంతు కూడా కాదే, మా నాన్న సంపాదించింది. అలా మా అన్నకు కూడా హక్కు ఉంది. మా అన్న నన్ను పైసలు అడగచ్చు, కానీ ఆపద కాదుకోరా అని అన్నాడు. కానీ నువ్వేం చేసినవే? పైసలు పట్టుకొని ఇంట్లోకి వెళ్ళిపోయినావు. ఎవరి పైసలు పట్టుకొని పోయినవే? నీకేం హక్కు ఉందే? చిన్న పెద్ద లేకుండా ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నా కాదురా. ఎప్పుడు లేదురా, లొల్లి పెట్టుకుంటా అవుతారా? ఎన్ని రోజులు నువ్వెందుకు లేచినావు? నీ కూర్చోదందుకే శాతం